పరమాత్ముని కృపకు పాత్రుడయ్యాడు. ఇలా మనకు నాయనార్ల చరిత్రలలో ఎన్నో శివలీలలు కనిపిస్తాయి. ఈనాటికి కూడా మనం ఈ నాయనార్ల చరిత్రలలో లీలలు జరిగిన ఆలయాలు మనం తమిళనాట చూడవచ్చు. తిరునీలకంఠ ఎర్పనారు జ్ఞాన సంబంధార నాయనార్ వారిని ఎలా కలుసుకున్నారు మరియు అతనికి మోక్ష ప్రాప్తి ఎలా లభించింది అనేది మనం జ్ఞాన సంబంధార నాయనార్ వారి చరిత్రలో తెలుసుకుందాం. ఇందులో నుంచి మనకు తెలుస్తున్నది ఏంటంటే, ఆ పరమాత్మునికి ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క జీవి కూడా సమానమే. ధనికుడైనా పేదవాడైనా, రాజకుమారుడైనా పూరి గుడిసెలో ఉన్నవాడైనా, తక్కువ కులస్తుడైనా, గొప్ప కులానికి చెందినవాడైనా అందరూ అతనికి బిడ్డలే. కావున అతను ఎవరిపైనా తారతమ్యాలు ఎప్పుడూ చూపించడు. తన సమానమైన దృష్టిని అందరిపైన చూపిస్తాడు. అయితే మానవుడు తన కర్మను అనుసరించి జన్మను తీసుకుంటాడు కనుక ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఒక్కో చోట ఒక్కో విధంగా పుడతారు. వారి కర్మలను అనుభవిస్తూ ఉంటారు. అవి పుణ్యాల అయితే సంపన్నులుగా, ఒకవేళ పాపమైతే నిర్భాగ్యులుగా పుట్టడం కర్మ యొక్క సిద్ధాంతానికి అనుగుణంగా జరుగుతుంది. కాబట్టి మనమంతా చక్కటి కర్మలను ఆచరిద్దాం, భగవంతుడు చెప్పిన ధర్మ మార్గంలో నడుద్దాం. మనల్ని సృష్టించిన ఆ భగవంతునికే ఆ భేదాలు లేనప్పుడు మనకెందుకు చెప్పండి? అందరినీ సమానంగా చూద్దాం. నిండారరాజు నిద్రించు నిద్రయునొకటే, అండని బంటు నిద్రదియోనొకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే, బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర